సరస్వతి షేర్ల గురించి బాగానే పట్టుబడుతా ఉన్నారు తల్లి కూతుళ్ళు. మరి ఏం చేయమంటావురా? నువ్వే కదా గిఫ్ట్ కింద షేర్ల వాటాలు ఇచ్చింది. ఆనాడు నేను అభిమానంతో ఇచ్చినాను, కానీ నువ్వు నీ కూతురు చేస్తున్న పనులకు నాకు ఒళ్ళు మండి ఆ షేర్లను రద్దు చేయాలనుకున్నాను. అలా అనుకునే కోర్టుకెళ్ళి నీకు అనుకూలంగా అప్పుడు తీర్పు రప్పించుకున్నావు. నాకు అనుకూలంగా నాడు తీర్పు వస్తే దానికి సవాలు చేసి మళ్ళీ కోర్టుకు అప్పీల్ చేసి ఇప్పుడు నీకు అనుకూలంగా మార్చుకున్నావుగా. మొండితనం పట్టుదల నీకేమున్నాయి అనుకుంటున్నావా? నేను నీ తల్లినిరా. తల్లి షెల్లి అనే మాట వింటా ఉంటే నాకు కంపరంగా ఉంది. పోనీలే పాపం కదా, నీ 1% షేర్ నీ మొహాన పడేస్తే తల్లి కూతుళ్ళు నాకే ఎదురు తిరుగుతారా? వెనకడికి వేయను మడమ తిప్పను అనే మాటలు చెప్తూ ఉంటావు కదరా, అది ఇవ్వక ముందు తెలియాలి. ఇచ్చిన తర్వాత వాటిని మేము రాబట్టుకోవడంలో తప్పే ఉంది. అయినా నీకు ఇస్తే నువ్వు తీసుకుపోయి నీ కూతురికి ఇస్తావా? అసలు ఆ షమ్మి పేరు ఎత్తితేనే నాకు మండిపోతా ఉంది. నోర్ముయ్, నాకు నువ్వెంతో షర్మిల కూడా అంతే. ఉత్తమా, నువ్వు నాటకాలు ఆడకు. నీకు కూతురు మీద ప్రేమ ఎక్కువ. నువ్వు ఎప్పుడు కూడా కూతురు వెనకే ఉంటావు. ఇప్పుడు ఈ షేర్ల గురించి కూడా నువ్వు కూతురికి సపోర్ట్ గానే ఉన్నావు, నాకు సపోర్ట్ గా లేవు. అది నీకు నువ్వు చేసుకున్నది. నేను ఎప్పటికప్పుడు నీ మీద ప్రేమతో నీ దగ్గరికి వస్తూనే ఉన్నా, కానీ నువ్వేం చేస్తున్నావు? చెల్లి మీద ఉన్న కోపంతో నన్ను దూరం పెడుతున్నావు. మీరిద్దరూ కలిసికట్టుగా చేస్తున్న కుట్రలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను కష్టపడి సంపాదించిన ఆస్తిలో వాటాలు కొట్టేద్దామని, షేర్లు నొక్కేద్దామని మీ తల్లి కూతుళ్ళు ఇద్దరు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరి ఆస్తులు ఎవరు కొట్టేయలేదు. న్యాయబద్ధంగా రావాల్సినవి మాత్రమే అడుగుతున్నారు. న్యాయబద్ధంగా మీ ఆయన సంపాదించిన ఆస్తులో నీ కూతురికి వాటా ఎప్పుడో ఇచ్చేసినాం. నాయన పోయినాక నేను భారతి ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం. ఏంట్రా నువ్వు కష్టపడి సంపాదించింది? మీ నాయన వయస్సు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎవడివో ఎవరికి తెలియదు. మీ నాన్నని బేస్ చేసుకుని వ్యాపారాలు చేసుకుని ఇవాళ నేను నా పెళ్ళం సంపాదించామని చెప్తావా? ఇదిగో మమ్మీ, నన్ను నా భారతిని ఏమైనా అంటే నేను ఊరుకోను. అంటాన్రా, పెళ్ళం కుంగు పట్టుకుని తిరుగుతూ పెళ్ళం చెప్పింది వింటూ తల్లిని చెల్లిని దూరం చేసుకున్నటువంటి దుర్మార్గుడివి నువ్వు. అబ్బాబా, ఇప్పుడేందే? చెన్నై కోర్టు నీకు అనుకూలంగా తీర్పిచ్చింది కదా. నీ వాటా 1% యథాతథంగా నీకు వస్తుంది కదా. ఇంకా నా మీద పడి ఏడుస్తావేం? నీ మీద ఏడిస్తే నాకేం వస్తుందిరా? నువ్వే కర్కోటకుడిలాగా కసాయి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు. నీకోసం షర్మిల ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి పార్టీని కాపాడితే నువ్వేం చేశావు? అబ్బాబా, ఏం చేశావని ఇదే ప్రశ్న. ఏం చేయాలి? ఏ షర్మిలకు ఆస్తులు లేవా? షర్మిల వాళ్ళ ఆయన సంపాదించడం లేదా? ఇంకా అన్ని నేనే చేయాలా? ఆస్తులు ఒక్కటే కాదురా, మీ నాయన వైఎస్ ని బేస్ చేసుకుని నువ్వు చీఫ్ మినిస్టర్ అయ్యావు. అలాగే నీ చెల్లి కూడా రాజకీయాల్లో నీకు సపోర్ట్ గా ఉంది. దానికోసం ఏనాడైనా ఒక పోస్ట్ ఇచ్చావా? మీ చెల్లిని గుర్తించావా? అది ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, అన్న అందరికీ న్యాయం చేస్తున్నాడు, నాకు తప్ప అని. నా బిజీలో నేను ఉన్నాను. నేను ఎంతో ఓర్పుతో రాజకీయాల్లో ఉన్నాను. నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత కొన్ని రోజులు కూడా ఓర్పుతో లేకుండా అధికారం కావాలి, సీటు కావాలి అంటే ఎలా? నువ్వు ఎన్నైనా చెప్పరా, నువ్వు నీ చెల్లిని తల్లిని అన్యాయం చేశావు. దానికి రావాల్సిన వాటాలు ఎగ్గొట్టావు. రాజకీయంగా దానికి ఒక చిన్న పదవి కూడా ఇవ్వలేదు. అయినా మా అన్న ముఖ్యమంత్రి అయినాడు. మా అన్న సంపాదిస్తే ఒకటి, నేను సంపాదిస్తే ఒకటి అని అనుకోవాలా? అన్ని నాకే కావాలి అనుకుంటే ఎట్లా? ఈ అహంకారమే దాని ఉసురు తగిలి నిన్ను పాతాళానికి పడేసేలా చేసింది. ఈ లోకంలో ఎవరు ఏడిపోయినా ఉండొచ్చు, కానీ ఇంట్లో ఆడపిల్లలు ఏడుపు ఉండకూడదు. అది తెలుసుకోలేకపోతున్నావు. నేను దానికి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తిలో వాటాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏనాడు నోరు తెరిచి చెల్లి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ షమ్మి నా పరువు మొత్తం తీసేసింది. ఇంకా అది చాలా తక్కువ చేసింది. నువ్వు ఏడిపించిన దానికి చాలా ఎక్కువే చేయాలి. షర్మిల కొడుకు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తుందిగా. నాకు పోటీయా? తాత పేరు పెట్టుకుంటే మాత్రం నాకు పోటీ వచ్చేస్తాడా? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు న్యాయంగా ఉండి నీతిగా ఉంటే, నీకు ప్రజాబలమే ఉంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టే భయపడుతున్నావు. అమ్మా, నాకు పిచ్చి కోపం వచ్చేస్తా ఉంది. ఆ కోపంలో ఏం చేస్తారో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలాంటి కసాయి కొడుకుని కన్నందుకు వెళ్ళకేం చేస్తానురా? మీ నాన్నగారి వర్ధంతి రోజు నీ దగ్గరికి వస్తే కూడా నన్ను పట్టించుకొని దుర్మార్గుడు నువ్వు. పోతాను, నీ నుంచి వెళ్ళిపోతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నా ఉసురు మాత్రం నీకు ఇంకా కొడుతూనే ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా వెనక్కి పోయింది తిరిగి రాదు. చిన్నాయనా.